చిన్నప్పుడు టిఫిన్ లోకి ఇడ్లీ చేస్తే టిఫిన్ తినడం మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలాగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇడ్లీ అంటే ఎగబడి తింటాను. నార్త్ వాళ్ళు సౌత్ వచ్చి సర్వైవ్ అయిపోగలరు కానీ సౌత్ వాళ్ళు నార్త్ వచ్చి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అందులో టిఫిన్స్ కోసం అయితే ఇంకా అల్లాడిపోతారు. ఎందుకంటే మనలాగా ఇక్కడ ఇడ్లీ రవ్వ అలాంటివి అంత బాగా దొరకదు. రాజస్థాన్ లో మేమున్న టౌన్ మొత్తం గాలించి చుట్టేసిన ఇడ్లీ రవ్వ మాత్రం ఎక్కడ దొరకలేదు. అప్పుడు అర్థమైంది ఇడ్లీకి ఉన్న వాల్యూ. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి మిల్లెట్ ఇడ్లీ చేస్తున్నా. పర్ఫెక్ట్ గా ఫెర్మెంట్ అవుతుంది. 1 కప్ మినపప్పు ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ మిల్లెట్స్ తీసుకోండి. ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నా. సో ఇది చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయింది. ఇడ్లీ దోశకి టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఆ ఫెర్మెంటేషన్ బట్టే. ఎంత బాగా ఫెర్మెంట్ అయితే అంత టేస్టీగా ఉంటది. సో ఇందులోకి ఏదో ఒక వెజ్జెస్ యాడ్ చేస్తాను. సో ఈ రోజు అయితే లైట్ గా బీట్రూట్ తురుము వేసాను. డైట్ లో ఉన్న చాలా మంది ఇడ్లీ తినరు, ఎందుకో నాకు అర్థం కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కావాల్సిన ప్రోటీన్, కాల్షియం, కార్బ్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. మా వాడికి అయితే కరివేపాకు పొడి వేసి ఇచ్చేసాను. నేను మాత్రం వేడి సాంబార్ తో తిన్నా. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఇడ్లీ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.